ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. దానికి అన్ని జీవులు అడవిలో స్వేచ్ఛగా జీవించాలనే కోరిక ఉండేది. అదే అడవిలో ఒక క్రూరమైన సింహం కూడా జీవిస్తూ ఉండేది. దానికి కోపం తప్ప దయ, జాలి అనేవి లేకుండా కనబడిన జీవినల్లా వేటాడి చంపి తినేది. అయితే ఒకరోజు అడవిలో వేటగాడి వలలో ఆ క్రూరమైన సింహం చిక్కుకుపోయింది. బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేసింది, కానీ దానివల్ల కాలేదు. చివరికి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంది. అప్పుడే అటుపక్క వెళ్తున్న కుందేలు ఆ సింహం వలలో చిక్కుకుపోవడం గమనించింది. కానీ కుందేలుకు తెలుసు అది క్రూరమైన జంతువు అని. కానీ సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయడం ధర్మం అని భావించింది. ఆ కుందేలు సింహం చిక్కుకుపోయిన వలను కొరకడం మొదలుపెట్టింది. అలా పూర్తిగా వలను కొరికేసి సింహంను రక్షించింది. రక్షించిన తరువాత సింహంతో కుందేలు, నన్ను చంపకు, ఈ అడవిలో ప్రతి జీవికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయింది. వెంటనే సింహం, ఇంతకు ముందు నాలాగా ఇలా వేటగాడి వలలో చిక్కుకుపోయిన ఎన్నో జీవుల్ని క్రూరంగా చంపి తిన్నాను, కానీ అవి కూడా నాలానే సహాయం కోసం ఎదురు చూసేవేమో అని భావించి బాధపడింది. ఆపదలో ఉన్నప్పుడే సహాయం విలువ తెలుస్తుందని సింహం గ్రహించింది. అప్పటి నుండి ఇతర జంతువుల పట్ల తన ప్రవర్తనను మార్చుకుంది. అనవసరంగా ఏ జీవిని కూడా చంపకూడదని నిర్ణయించుకుంది. అప్పటి నుండి అడవికి అసలైన రాజుగా జీవించడం మొదలుపెట్టింది.